ह्रींकारासनगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां శ్రీచక్ర సంచారిణీ. అందరికీ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ 9 రోజుల్లో అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి, అమ్మవారి యొక్క విధానం ఎట్లాంటిది, ఆమె ఎలా ఆవిర్భవించింది, ఎలా సృష్టిని పాలించింది, ఏమేమి చేసింది అన్న విషయాలు మొత్తం కూడా మనకు కూలంకషంగా ఒక్క స్తోత్రం చాలు. అనేక స్తోత్రాలు పఠించాల్సిన అవసరం లేదు. జనులందరూ అనుకుంటారు ఈ నవరాత్రుల్లో 20 స్తోత్రాలు చదవాలని, 30 స్తోత్రాలు చదవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక్క స్తోత్రం చాలు. సోహమేకేన శ్లోకేన స్తుతజేవ నసంశయ అని చెప్పి భగవానుడు చెప్పి ఉన్నాడు. అంటే ఒక్క శ్లోకమైనా చాలు. యోమే భక్త్యా ప్రజచ్చతి అని అన్నట్టుగా అమ్మవారి యొక్క నామాలు ఒక్క లలితా సహస్రనామాలు చాలు. చాలు అంటే పఠించాల్సిన అవసరం లేదు, వింటే మాత్రం చాలు. శ్రవణ మాత్రం చేతనే అనుగ్రహాన్నిచ్చేటువంటి రహస్య నామస్తోత్రం అన్నారు దాన్ని. అటువంటి రహస్య సహస్రనామ స్తోత్రాన్ని గురుముఖత అభ్యాసం చేయాలి. ఎవరికి పడితే వాళ్ళుగా చదవడానికి వీల్లేదు. మాకు అక్షరాలు వచ్చు కదా అనడానికి వీల్లేదు. అక్షరాలు వచ్చినప్పటికీ కూడా తప్పనిసరిగా గురు శుశ్రూషయా విద్య. శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష అంటారు వ్యాకరణ శాస్త్రంలో. శుశ్రూష అంటే సేవ చేయటం కాదు. గురువు గారు ఏ మాట నోట్లోంచి చెబుతారో ఆ మాట త్రికరణ శుద్ధిగా విని ఆచరించేటువంటి వాడే శిష్యుడు. శిష్యాః శాసనీయాః అని కావ్యాలంకార సూత్రవృత్తి వ్యాఖ్యానం. కాబట్టి ఇది శిష్య పరంపర, గురు శిష్య పరంపరలో వచ్చేటువంటి విధానం. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం అని బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్టుగా అగస్త్య మహామునికే అడగకుండా చెప్పరాదు అనే నియమం చేత హయగ్రీవ భగవానుడు చెప్పలేదు రహస్యనామ స్తోత్రాన్ని. ఇక మనం ఏ పాటి అటువంటి అమ్మవారి యొక్క వివిధ మాలాః స్తోత్రాః ప్రకీర్తితాః అనేక రకాలైనటువంటి స్తోత్రములు చెప్పి ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి ఈ స్తోత్రాన్ని చెబుతున్నానయ్యా అని అన్నాడు. అక్కడ మనకు పూర్వపీఠికలో సహస్రనామాలకు ముందు వచ్చేటువంటి భాగంలో ఉండేటువంటి విషయం. ఈనాడు ప్రస్తుత విషయం దుర్గా సప్తశతి అనేటువంటి మహోత్తరమైనటువంటి భాగంలో మనం ప్రథమోధ్యాయాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ ఉన్నాం. అవకాశాన్ని బట్టి రోజూ ఒకంత చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆరంభం కావడం చేత ఇది ఏ పురాణంలో ఉందండి అంటే మార్కండేయ మహాపురాణం అనేటువంటి పురాణంలో ఈ దుర్గా సప్తశతి అనేటువంటి భాగం మనకు విరాజిల్లుతూ ఉంది. ఇది ఆరంభ వాక్యం ఎలా ఉందండి అంటే సావర్ణి సూర్యతనయో యో మనుః కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గదతో మమ. మనకు మొత్తం 14 మంది మనువులు. కాళిదాస మహాకవి ఈ ప్రస్తుత మనువు గురించి చెబుతూ వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసీన్మహీక్షితామాద్యః ప్రణవశ్ఛందసామివ. ఛందసాం ప్రణవః ఇవ అంటే వేదములు ఆరంభం చేసేటప్పుడు ఓంకారాన్ని పఠించాలి అని అంటారు. ఓంకార శబ్దోచ్చారణ లేకుండా వేదమంత్రాన్ని ఉచ్చరించడం కుదరదు అని నియమం ఉంది.
ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వామివౌ, ఈ రెండు శబ్దములు కూడా బ్రహ్మణాత్ కంఠ నిస్సృతౌ తేన మాంగళికాబుభౌ, అందువల్ల వీటిని మంగళికౌ అన్నారట, మంగళవాచ్యములు అన్నారు. అట్లా ఇక్కడ ఆరంభం చేస్తూ ఉన్నటువంటి సమయంలో సావర్ణి మనుహు అంటే ప్రస్తుతం ఉండేటువంటి మనువు ఏమిటట అంటే వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాం. వైవస్వత మన్వంతరంలో ఉండేటువంటి ఈ విషయం అయితే వచ్చేటువంటి మనువు గురించి చెప్పేటువంటి విషయం ఇది. అంటే ఒక మనువు కాలంలో ఎన్ని యుగాలు ఉంటాయండి అంటే మన్వంతరంతో దివ్యానాం యుగానాం ఏక సప్తతి. సప్తతి అంటే 70, ఏక అంటే 71 మహాయుగములు గడుస్తాయి. అంటే కృత త్రేత ద్వాపర కలి అనేటువంటి 4 యుగములు కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగములు 71 గడిస్తే అది ఒక మన్వంతరం అన్నారు. అట్లా ఇది ఇప్పుడుండేటువంటి ఈ మన్వంతరంలో 28వ మహాయుగంలో చివరి కలియుగం. అటువంటి విధానంలో మనం ఉన్నాము. ఈ వచ్చేటువంటి ఇంకా 28 అంటే 29, 30 అంటే 40, ఇంకా 42 మహాయుగములు గడిచిన తర్వాత వచ్చేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ మార్కండేయ పురాణంలో చెప్తున్నారు. సా వర్ణి సూర్యతనయో యో మను కచ్చతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గదతో మమ కచ్చతే అష్టమః మనుః. 8వ మన్వంతరంలో ఉండేటువంటి విషయాన్ని మేము చెబుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ సురథ అనేటువంటి మహానుభావుడు, సమాధి అనేటువంటి ఒక వైశ్య కుల ఉత్పన్నుడైనటువంటి మహానుభావుడు, ఇద్దరు కూడా దేవీ భక్తులు. వారిద్దరి యొక్క మనస్థితి ఒకే రకంగా ఉంది. ఈయన రాజుగారేమో, సురథ అనేటువంటి రాజుగారేమో శత్రువుల చేత నిర్జింపబడి విసర్జింపబడి హయారూఢుడై ఏకాకిగా ఉండేటువంటి వాడు ఆశ్రమానికి వచ్చాడు భయంతో, అన్ని వదిలివేసి. ఈ సమాధి అనేటువంటి వైశ్యుడేమో పుత్రదారైర్ నిరస్తశ్చ ధనలోభా దసాదుభిః విహీనైశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మే ధనం. ఈయన కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి కానీ ఇంకొక రకంగా వచ్చాడట. వీళ్ళిద్దరూ కూడా ఒక మునివర్య ఆశ్రమంలో చేరి మునిని ఆశ్రయించారు. ఆయన అన్నాడు, ఏమయ్యా ఈ వైశ్యుడు అంటున్నాడు, నీ మానసిక స్థితి చూస్తుంటే దుర్మనా ఇవ లక్ష్యతే, చాలా ఎంతో హృదయ విదారకంగా కనిపిస్తున్నావయ్యా. నీ పరిస్థితి ఏమిటని ఈయన అడిగితే ఆయన పరిస్థితి ఆయన చెబితే ఈయన పరిస్థితి ఏం చెప్పాడట. కాబట్టి ద్వంద్వ అనేటువంటి విధానంలో ఇద్దరి యొక్క పరిస్థితి సమానమే. ఆయన ఒక భయం చేత రాజ్యాపహారం చేత అడవికి వచ్చాడు, ఈయనంతట ఈయన వదిలేసి వనానికి వచ్చాడు ఈ యొక్క సమాధి. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక మహానుభావుడు ఋషి అంటే ఋషయ క్రాంతదర్శినః అంటే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేటువంటి వాడు ఋషి. గతించిన కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేటువంటి విధానాన్ని కాలగమనాన్ని చెప్పేటువంటి వాడు ఋషి అంటారు. అటువంటి ఋషి ఇక్కడ ఆయన ఆశ్రయించడం చేత ఉపవిష్టౌ కథా కాశ్చిత్ చక్రదుర్వైశ్య పార్థివౌ, కాసేపు కూర్చొని వాళ్ళ యొక్క విధానం మాట్లాడుకున్న తర్వాత జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయగోచరే దివాంధాః ప్రాణినః కేచిద్రాత్రాబంధాస్తథా పరే. ఏమిటయ్యా దుఃఖం అనేది కేవలంగా మానవులకు మాత్రమే వస్తుందా అంటే కాదు అని ఋషి పలుకుతున్నాడు ఇక్కడ. ఓ మహానుభావులారా, అంటే ఈ యొక్క సమాధి మరియు సురథ అనేటువంటి వాళ్లకు చెబుతూ అన్యాపదేశంగా మనందరికీ చెబుతున్నారు.
ఈ విషయం అనేటువంటిది, బాధ అనేటువంటిది, దుఃఖం అనేటువంటివి అన్నిటి యందు సమానమే. అన్ని ప్రాణుల యందు ఇది కనిపిస్తుంది. ఎట్లా అంటే పతంగా ఛావచంచుషు. ఒక ప్రేమ అనేది చూడాలండి అంటే, ఒక అనురాగం అనేది చూడాలండి అంటే, పక్షులు అప్పుడే పుట్టినటువంటి పక్షికి ఆహారం తినడం రాదు కాబట్టి తల్లి పక్షి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి తన యొక్క చంచు అంటే ముక్కు యొక్క దాని చేత ఆహారాన్ని గ్రహించి మళ్ళీ తీసుకొచ్చి దీని నోట్లో పెడుతుందట. జ్ఞానేపి సతి పశ్యేతాన్ పతంగాచ్ఛావచంచుషు కణమోక్షాదృతాత్మానాత్ పీడ్యమానానపి క్షుధా మానుషా మనుజ వ్యాఘ్రా సాభిలాషా సుతాన్ ప్రతి. ఇంకా మానవుల్లో చెప్పవలసిన పనేమిటి? ఇదంతా ఏమిటట అంటే మోహగర్తే నిపాతిత. మోహం అనేటువంటి కామక్రోధ లోభ మోహ అనేటువంటి ఏదైతే ఉందో గుణం, ఆ మోహం అనేటువంటి దాని చేత ఇలా కనిపిస్తుంది. ఇదంతా ఏమిటట అంటే యోగ నిద్ర జగత్పతే అని ఇక్కడి నుంచి సంసార స్థితికారిణ అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క నిద్రాస్వరూపాన్ని, కల్పాంతంలో ఏం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ ముని ప్రస్తావన చేస్తున్నారు. ఇది చాలా లోతైన విషయం. ఒక పట్టాన చదివితే అర్థమయ్యేటువంటి విషయం కాదు కాబట్టే దీన్ని ప్రతి మంత్రం అన్నారు. ఇందుట్లో ఉండేటువంటి ప్రతి శ్లోకము కూడా మంత్రంతో సమానమైనటువంటిది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాదాకృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి. కృష్ణ భగవానుడు కూడా అన్నాడు గీతలో, మమ మాయా దురత్యయా అని. అంటే నా మాట దాటడానికి శక్యము కాదు. అటువంటి స్వామి యొక్క నిద్ర, యోగ నిద్ర అనేటువంటిది ఉందయ్యా. ఆ యోగ నిద్ర అంటే అమ్మవారి యొక్క స్వరూపము. ఆ అమ్మవారి యొక్క స్వరూపం చేతనే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిసా. మరి శ్రీమన్నారాయణమూర్తి కూడా నిద్రపోయినాడట. ఎప్పుడు యుద్ధం చేస్తూ కల్పాంతమునందు. అంటే జ్ఞానినామపి అంటే జ్ఞానవంతులు ఎవరండి అంటే నారాయణమూర్తి, బ్రహ్మరుద్రాదులటువంటి వాళ్ళు కూడా, వాళ్ళని కూడా మోహింపజేసింది మాయ. జ్ఞానుడు అంటే మనలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు అని అర్థం కాదు. జ్ఞానినామపి, అపి శబ్దం చేత జ్ఞానినామపి అంటే జ్ఞానవంతులు ఎవరండి అంటే సమస్త దేవతాగణములు. ఈ దేవీ మాయ అనేటువంటిది ఎలాంటిదండి అంటే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చ. దీని మహామాయ అన్నారు. అంటే అమ్మవారి యొక్క శక్తి బ్రహ్మరుద్రాదులని కూడా వశం చేసుకుంటూ ఉంది. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం హీనాచో భజతి భజతి భజతోద్ధూళన విధిం అని అన్నట్టుగా, అంటే రకరకాలుగా ఆ యొక్క బ్రహ్మరుద్రాదుల యొక్క చేష్టలు కూడా అమ్మవారి యొక్క కనుసైగ ద్వారా నడుస్తున్నాయట. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావడి అని అమ్మవారికి పేరు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని ఇంకో పేరు. అంటే ఒక్కొక్క నామంలో ఒక్కొక్క అర్థం. ఆమె యొక్క వాక్యే వేదమైందట. అటువంటి శైవ సర్వేశ్వరేశ్వరి అటువంటి భగవతి యొక్క మాయ చాలా గొప్పదండి అని అంటే ఇక్కడ అడుగుతున్నారు స్వామి, ఆ మహామాయ అని మీరు ప్రయోగించారు కదా, ఆ మహామాయ అంటే ఎవరు అని అడిగారట. ప్రతి విషయంలో కూడా అధికారి, విషయం, విషయ, ప్రయోజనం, సంబంధ అని చెప్పి అనుబంధ చతుష్టయం అంటారు వీటిని. అడిగేటువంటి వాడు, చెప్పబోయే విషయం, చెప్పేటువంటి వాడు, ఈ ఉన్నదానికి ఆ చెప్పేవాడికి మధ్య ఉండేటువంటి సంబంధం, ఈ 4 ఉండాలట. ఇక్కడ అధికారి అడుగుతున్నాడు, ఏమయ్యా ఆ మహామాయ అన్నావు, చాలా సర్వేశ్వరేశ్వరి అన్నావు, యోగ నిద్ర జగత్పతే అన్నావు, ఆ యోగ నిద్ర అనేటువంటి ఆ యొక్క పరాశక్తి అనేటువంటిది జ్ఞానినామపి చేతాంసి అని ఆకృష్యం చేస్తుందన్నావు, ఆమె ఎవరు అని అడిగారట.
యత్ స్వరూపా యత్ ప్రభావా యదుద్భవ. ఆమె యొక్క యత్ స్వరూపం, ఆమె యొక్క స్వరూపం ఏమిటి, యత్ ప్రభావం, ఆమె యొక్క ప్రభావం ఏమిటి, యదుద్భవ ఆమె ఎలా ఆవిర్భవించింది. దేవకార్య సముద్యత అని కదా అమ్మవారికి పేరు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని బ్రహ్మాండంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వత్తో బ్రహ్మవిదాంవర. నీవు బ్రహ్మవిదుడివి. అంటే బ్రహ్మ అంటే అచింత్య పదార్థం, అవికార పదార్థం ఏదేదో దాని బ్రహ్మ అంటారు. అటువంటి తత్వం గురించి నీవు సర్వం ఎరిగిన వాడివి కాబట్టి చెప్పవలసిందయ్యా అని ప్రార్థించగా ఋషిరువాచ, అడిగిన వాళ్లకు చెప్పాలి, అడగని వాళ్లకు చెప్పకూడదు. నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కర్హిచిత్ దేయం శ్రీమాతృభక్తి యుక్తాయ అని అన్నట్టుగా అడిగిన వాళ్ళకి చెప్పాలి, అడగని వాళ్ళకు చెప్పడం కుదరదన్నారు. అందువల్ల అమ్మవారిని ఉత్పన్నేతి తదాలోకే సా నిత్యాప్యభిధీయతే ఆస్తీర్య శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు తదా ద్వాపుసరో ఘోరౌ విక్షాదౌ మధుకైటభౌ విష్ణుకర్ణ మరోద్భూతౌ హంతుం బ్రహ్మాణముద్యతౌ సనాభిగమనే విష్ణో స్థితో బ్రహ్మ ప్రజాపతి. అటువంటి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావన చేస్తున్నారు. అంటే మధుకైటభ వధ అనేటువంటిది చాలా గొప్పది. శ్రీ మహావిష్ణువుకి అనేక నామాల్లో మధుసూదన అని స్వామివారికి పేరు, కైటభారి అని స్వామికి పేరు. అంటే కైటభుడు అనేటువంటి వాణ్ణి మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు కాబట్టి స్వామికి ఆ పేర్లు వచ్చినాయి. అది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అని ఇక్కడ చెబుతున్నారు దేవీ పురాణంలో. అటువంటి ఆ వాళ్ళు ఎలా వచ్చారండి అంటే శ్రీమన్నారాయణమూర్తి కల్పాంతమునందు ఆదిశేషుడి మీద పడుకున్నాడు. అటువంటి స్వామి యొక్క చెవులలోంచి ఈ ఇద్దరు ఆవిర్భవించారు. విష్ణు కర్ణ మలోద్భూతవు అంటే గూబిని, చెవుల్లో ఉండేటువంటి మలం చేత వాళ్ళు ఆవిర్భవించారట. వాళ్ళు ఆవిర్భవించి బ్రహ్మదేవుణ్ణి సంహరిద్దాం అనుకున్నారు. వాళ్ళు దిగే వరకు కనిపించింది ఎవరయ్యా అంటే స్వామి ఏమో పడుకున్నాడు. నాభిగమనంలో ఉండేటువంటి బ్రహ్మ ఆయన సృష్టి గురించి తపస్సు చేస్తున్నాడట. ఆ తపస్సు చేస్తున్నటువంటి వాడిని సంహరిద్దాం అనుకున్నాడు ఈ ఇద్దరు రాక్షసులు కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణమూర్తిని మేల్కొల్పడానికి ఒక స్తోత్రం చేశారు. ఆ యొక్క నిద్రాస్థితి, ఆ యొక్క విధానంగా ఇక్కడ శ్రీస్త్వం శ్రీత్వం శ్రీస్త్వమీశ్వరీత్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జాపుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతి క్షాంతిరేవ చ ఖడ్గిని శూలిని ఘోరా గదిని చక్రిణి తథా శంఖిని చాపిని బాణభుషుంఢీ పరిఘాయుధ అని చెప్పి ఆ అమ్మవారి యొక్క స్తోత్రం చేశారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణమూర్తి నిద్ర లేచి ఆ ఇద్దరితో యుద్ధం చేశాడట. యుద్ధం చేసి గెలిచాడు. అది అమ్మవారి యొక్క ఆవిర్భావం, అమ్మవారి యొక్క తత్వం ఇట్లాంటిది అని చెప్పి ఒక రుచి చూపించే మార్గంగా చెప్పారు. వంచితాభ్యామితి తదా సర్వమాపోమయం జగతు ఆవాం జహిన యత్రోర్వీ శరీరేణ పరిప్లుత తథేత్యుక్త్వా భగవతా శంఖచక్ర గదాభృత కృత్వా చక్రేణ వైఛిన్నే జఘనే శిరసీతయోః మొండంగా శిరస్సుగా ఖండించాడు స్వామి. ఇది అంతా కూడా అమ్మవారి యొక్క ఆవిర్భావం, అమ్మవారి యొక్క శక్తి అని చెప్తూ మనకు మార్కండేయ మహాపురాణంలో ఈ కథ వృత్తాంతాన్ని మొత్తం కూడా ప్రథమోధ్యాయంలో మనకు అందించారు. కాబట్టి ఈ చండీ సప్తశతిలో ఉండేటువంటి మహామంత్రాల యొక్క వివరణ కథాభాగాన్ని యథాశక్తిగా యథాభాగంగా సమయాన్ని అనుసరించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండి సదా ఆయురారోగ్యాలు కలగాలి. మానవుడికి ఏం కావాలండి అంటే ఒక ఇల్లు కావాలనో ఒక కారు కావాలనో ఇది కోరుకోకూడదు. అమ్మా నీ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అని అన్నట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని చెప్పడంతో ఇవాల్టి భాగాన్ని మనం
సమాపన చేసుకుంటూ ఉన్నాం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. జై జగదంబా మాతా కీ జై.